పాలకోవా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిచెన్ కుట్టి. ఈరోజు మన ఇంట్లో మనం చేయబోతున్న వంటకం ఏంటంటే ఈరోజు పాలకోవా. పాలకోవా దానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరమే లేదు. పాలు, చక్కెర, యాలకులు ఈ 3 ఉంటే చాలు. ఇంట్లోనే పండగ వాతావరణం మొదలు పెట్టేయచ్చు. ఎందుకంటే మనం చేయబోయేది ఏంటి, సాదాసీదాగా కనిపించిన ఎంతో తీపిగల వంటకం, ఎంతో మంచి వంటకం పాలకోవా. ఉదయాన్నే తెచ్చిన తాజా పాలు, గట్టి పాలు ఒక కడాయిలో మనం వేసేసి ఏం చేస్తున్నాము, ఒక మందపాటి గిన్నెలో మితమైన మంట మీద పెట్టుకొని వాటిని మనము పొయ్యి మీద పెట్టి మరగనిస్తున్నాము. ఆ పాలు స్టార్టింగ్ దశలో పెద్దగా మనం తిప్పాల్సిన పని లేదండి. ఒక్కొక్కసారి వచ్చి అడుగు అంటుతున్నాయా లేదా అని చూసుకొని కదిలిస్తూ ఉండాలి. తర్వాత కొంచెం పాలు అనేవి విరిగి గట్టిగా అయిపోవడం మొదలు పెడతాయి కదండి, అప్పుడు కొంచెం దగ్గరుండి తిప్పుతూ ఉండాలన్నమాట. కొద్దిగా సహనం వహించాలి. ఇక్కడ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఈ సహనం అనేది వర్తిట్టే అండి. ఎందుకంటే చాలా చాలా రుచికరమైన పాలకోవా బయట మనము కొంటే ఖచ్చితంగా 200-300 పైనే ఉంటుందండి. అలాంటిది ఒక 30 రూపాయలు మనకు కావాల్సినంత, ఒక అర లీటర్ ప్యాకెట్ లేకుంటే లీటర్ ప్యాకెట్ అయితే ఒక 60 రూపాయలతోటి మంచి పాలతోటి మన ఇంట్లోనే టేస్టీగా చేసుకుంటామండి. పాలకోవా చాలా చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది, ఇంట్లోనే అయిపోతుంది. అలాగే తిప్పుతూ ఉన్నాం కదా, ఒక 40 నిమిషాలైనా ఓపికతోనే కలుపుతూ ఉండాలండి. ఇదే పాలకోవాకి ఉన్న ముఖ్యమైన టాస్క్. చేతికి అలసట వచ్చినా గిన్నెలో ఉన్న పాలు చూస్తే మళ్ళీ ఓపిక పుడుతుంది. అలా పాలు చిక్కగా మారి గిన్నె అడుగు నుంచి వదులుగా విడిపడే స్టేజ్కి వచ్చినప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ వస్తుందన్నమాట. అప్పుడే రుచికి తగినంత ఏం చేయాలేమన్నమాట, పంచదార వేయాలి. ఇప్పుడైతే మనం ఇంకా తిప్పుతూనే ఉన్నాము. కొద్దిగా ఓపిక చేసి కొద్దిగా యాలకుల పొడి కూడా ఇప్పుడే వేసేసామన్నమాట. తిప్పుతూనే ఉండాలి. ఇదే కండి కొద్దిగా. ఇప్పుడు పాలు గట్టిపడ్డాయి కదా, వచ్చేసింది మన పంచదారని తగినంత యాడ్ చేసేస్తున్నాం మనము. పూర్తి ఆ పంచదార యాడ్ చేసి తిప్పేస్తున్నాము. చూసారా, ఇప్పుడు మన పాలకోవా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దశలో మన యాలకుల పొడి ఇంకొంచెం వేసుకొని వంటింటి మొత్తాన్ని ఏం చేద్దాము, మిఠాయి వాసనతో నింపేద్దాం. చివర్లో కొద్దిగా నెయ్యి వేసి కలిపితే పాలకోవాకు వచ్చే ఆ మెరుపు, ఆ మెత్తదనం మాటల్లో చెప్పలేం. సూపర్గా